అరవ శ్రీధర్ గారు జనసేన ఎమ్మెల్యే, మహిళల పట్ల అత్యంత గౌరవం కలిగినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. మేము తన్ని తగలేసే చట్టాలను పట్టుకొస్తాం. ఎవరైనా సరే ఆడబిడ్డల మీద చేయేస్తే ఆ అశ్లీలతను మనం చూపించలేం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం ఇది. ఎక్కడికక్కడ కీచుకో తయారయ్యారు. ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన పడే పరిస్థితికి వచ్చారు. భయం లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం వచ్చింది. మా ముఖ్యమంత్రి ఏం అడగడు, మాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఓ మహిళా ఉద్యోగిని అతను చాలా కాలంగా వేధిస్తున్నాడు. ఏడాదిన్నరగా ఆమెపై అత్యాచారం చేస్తున్నటువంటి విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. మానభంగ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందినటువంటి ఓ మహిళా ఉద్యోగిపై మన అరవ శ్రీధర్ గారు కన్నేశారు. ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తన కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించి ఆ మహిళను లొంగదీసుకున్నారు. సిగ్గనిపిస్తుంది. ఇలాంటి పొలిటికల్ సినారియోలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళ దగ్గర మేము కూడా వర్క్ చేయడం అనేది నిజంగా చాలా సిగ్గనిపించే పరిస్థితి. ఈ రోజు ఎమ్మెల్యే వల్ల సదరు మహిళ గర్భవతి కావడంతో ఆమెను బెదిరించి అబార్షన్ సైతం చేయించినట్లు బయటపడింది. మైక్రోలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత శర్మగారు. ఎమ్మెల్యే వల్ల సదరు మహిళ గర్భవతి కావడంతో ఆమెను బెదిరించి అబార్షన్ సైతం చేయించినట్లు బయటపడింది. ఇప్పుడు తీయడం కష్టం అంటున్నారు డాక్టర్. అదేవతో డొనేషన్ కట్టి డాక్టర్ అయి ఉంటుంది. చాలా సింపుల్ అది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎమ్మెల్యే శ్రీధర్ భర్తకు విడాకులు ఇవ్వాలని తరచూ ఆమెని బెదిరించడం మొదలుపెట్టారు. సార్, ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. మేము ఒక మహిళ పట్ల ఒక ఎమ్మెల్యే ప్రవర్తించే విధానం ఇదేనా?